ओके ओके यू आर सिद्ध आपका नाम सुधीर सिद्धू 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 ओके आपको फादर को प्रॉब्लम है पेरिफेरल आर्टरी वास्कुलर डिसीज ओके सर ठीक है वो ब्लॉक है एंजियोग्राफी में मैंने आपको बता दिया है उसके लिए बाईपास ऑपरेशन होगा हाँ वो वेन अगर अच्छा होगा तो वेन लगाएंगे नहीं तो फिर ग्राफ्ट लगाएंगे लेकिन ग्राफ्ट लगाने के बाद ब्लड थिनर लेना पड़ेगा आपको लाइफ लॉन्ग केयर लेना पड़ेगा हाँ और अगर वो नहीं लेंगे तो ये ऑपरेशन का चांसेस फेलियर का चांसेस 50% है हाँ सर्जरी का फेलियर का चांसेस 50% है और नहीं होगा ब्लड नहीं जाएगा तो एम्पुटेशन करना पड़ेगा लिम्ब बाद में काटना पड़ेगा बाद का बुल ब्लॉक हाँ यू हैव टू टेक केयर फर्स्ट फिर आपको मालूम होना चाहिए ओके आप एक्सेप्टेड है ये रिस्क एक्सेप्टेड है एम्पुटेशन का इन फ्यूचर ओके हाँ सही ఇప్పుడు అతనికి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అని ఒక జబ్బు ఉందండి. దానివల్ల ఏంటంటే మనకి రక్త సరఫరా అనేది పూర్తిగా అవ్వదు. మనకి మోకాళ్ళ దాకా అవుతుంది, కింద అవ్వట్లేదు. అయితే మనం రేపు ఆపరేషన్ చేస్తాము. ఏంటంటే మన కాళ్ళలో ఉన్న ఒక నరం తీసి పెడతాము, అదన్న పెడతాము లేదంటే గ్రాఫ్ట్ అన్న పెడతాము. ఆ పెట్టుకున్న తర్వాత ఆపరేషన్ తర్వాత లైఫ్ లాంగ్ అతను టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. సరేనా? అంటే మళ్ళీ ప్రతిరోజు ఒక టాబ్లెట్ వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవి వచ్చే ఛాన్సెస్ రాకుండా ఉండడానికి మనం లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడతాం. అయితే ఈ ఆపరేషన్ సంబంధించింది ఏంటంటే అది 50% వరకు సక్సెస్ అవుతుంది, 50% వరకు సక్సెస్ఫుల్ అవ్వదు. అది ఏ పేషెంట్ కన్నా ఇదే రిస్క్ చెప్తాం మేము. ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అవ్వకపోతే ఇంకేమైనా ఇబ్బందులు వస్తే మోకాలు కిందకి కానీ ఎక్కడి వరకు సరఫరా లేదో అక్కడ వరకు కాలు తీయాల్సి వస్తుంది. అంటే కాలు అక్కడ వరకు తీసేస్తాము. ఈ ఆపరేషన్ దీని గురించి రిస్క్ అంతా మీకు చెప్పినట్టు మీరు ఒప్పుకుంటున్నారు లేదో అడుగుతున్నాం. మీకు ఇష్టమైన ఆపరేషన్? ఇష్టమే సార్, బట్ ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని ఆపరేషన్ చేస్తున్నాం కదా. అదే అండి. సో మళ్ళీ 50-50 ఏ ఆపరేషన్ అయినా కానీ ఒక రిస్క్ ఉంటుంది. 100% రిస్క్ ఫ్రీ ఆపరేషన్ అనేది మన ప్రపంచంలో లేనే లేదు. 100% అయితే ఉండదు. ఏ ఆపరేషన్ రిస్క్ ఉంటుంది, కానీ ఆ రిస్క్ లేకుండానే చేయటం మా బాధ్యత, మేము చేస్తాము. కానీ ఆ ఆపరేషన్ ఆ పరిస్థితిలో ఆ పేషెంట్ సరిపోయిందా లేదా అనేది మనం చెప్పలేము, ఆపరేషన్ తర్వాత తెలుస్తుంది. అది రిస్క్. 50% failure of surgery explained and in future need for amputation. 50% అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను కదా. ఒకవేళ అది ఫెయిల్ అయితే మన ఫ్యూచర్ లో కాల్ తీయాల్సి వస్తుంది అనమాట. కాల్ తీయడం దాన్ని ఆంపుటేషన్ అంటారు. Amputation to save the life of the patient. వేరే పేషెంట్ కి చేసినప్పుడు సర్వీస్ ఇంతకుముందు వేరే వాళ్ళకి చేశారు కదా. అదే అండి, చేస్తాం. వాళ్ళు ఓకేనే ఉన్నారు. ఆ 50% పేషెంట్లలో ఇప్పుడు మనం లేవు అనుకోండి, హ్యాపీగానే కదా. ఒకవేళ ఆ ఛాన్సెస్ లో మనం ఉంటే చేయాల్సి వస్తుంది. Because arteries are very calcified, atheromatoous. We will try our best. I will try my best. Okay, but I am telling you, in future, now my aim is to salvage the limb first. Okay, to restore the blood supply through the peripheral bypass graft. Okay, understood. If it is not in future, if you don't take or operations are unsuccessful, thrombosis occurs, graft thrombosis occurs, you miss the tablets, blood thinner, and you came with the pain in the limb, same complaints, then in future, to save the life of the patient, we have to do the amputation. Okay, so understood? Ardhamandi, you accepted the risk and even the consent for surgery for tomorrow, which is on 16th February. Okay.